నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్‌సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఉపయోగకరంగా ఉంటే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా మనకి శరన్నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి అక్టోబర్ 3వ తారీఖు. కాబట్టి ఈ నవరాత్రుల్లో, దేవీ నవరాత్రుల్లో మనకి దుర్గా ఆరాధన ఎంత చేసుకున్నా మంచిది, ఎంత చెప్పినా కూడా తక్కువ. ముఖ్యంగా రాహుమార్దశ నడిచేవాళ్ళు, అలాగే రాహుమార్దశలో జన్మించిన వాళ్ళు, ముఖ్యంగా ఆరుద్ర, స్వాతి, శతభిషం ఈ 3 నక్షత్రాల వారు రాహు నక్షత్రంలో జన్మిస్తారు. కాబట్టి వారికి రాహుమార్దశతో వాళ్ళ జీవితం అనేది మొదలవుతుంది. కాబట్టి వారికి కూడా ఈ ఆరాధన అనేది మంచిది. అలాగే ఎవరికైతే కాస్త వాత, పిత్త, కఫ ఈ రోగాల వల్ల ఆరోగ్యం సరిగా ఉండదో వారు, కాస్త శారీరక సంబంధమైన రుగ్మతలు ఉన్నవారు వీరు కూడా చేసుకున్నట్టయితే వాటి నుంచి కొంత ఇబ్బంది అనేది తగ్గుతుంది వారికి. అలాగే ఎవరైనా చేసుకోవచ్చు, ఆడవారు, మగవారు. ఇట్లా ఈ నవరాత్రులు చేయటం అనేది ఎంతైనా మంచిది. దుర్గా నవరాత్రులు శక్తి ఉన్నవారు, ఓపిక ఉన్నవారు కాస్త ఇది విశేషమైన ఫలితం ఇస్తుంది. మనకి ప్రామాణికమైన గ్రంథాలు ధర్మసింధు, నిర్ణయసింధు అని చెప్పబడ్డాయి. కాబట్టి వాటిల్లో చాలా విషయాలు మనకి చెప్పబడ్డాయి. ఏమేమి ఎప్పుడెప్పుడు చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి, పండగలు, అలాగే అపరకర్మలు, ఇలా అన్ని విషయాలు కూడా దాంట్లో మనకి నిర్దేశించబడ్డాయి. ఋషులు, మహర్షులు మనకి చెప్పబడటం జరిగింది. కాబట్టి వాటిని ప్రామాణికంగా తీసుకొని మనం చెప్పినట్టయితే మనకి అది నలుగురికి చేరుతుంది. నలుగురు కూడా ఆచరించినట్టయితే వారికి ఎంతైనా మంచి జరుగుతుంది. మనం అందుకనే వాటినే ప్రామాణికంగా కొన్ని జ్యోతిష గ్రంథాల్లోంచి కూడా మనం తీసుకుని చెప్పడం జరుగుతుంది. అలాంటిదే ఈరోజు ధర్మసింధు అనే గ్రంథంలోంచి మనం ప్రామాణికంగా తీసుకొని ఈ దుర్గా నవరాత్రులకి, అలాగే ఇవాళ రేపు అందరికీ ఏదో ఒక సమస్య, ఇంట్లో వివాహం కాని వారికి వివాహం, సంతానము, అలాగే ఉద్యోగము, ఇల్లు కొనుక్కోవాలని, ఆరోగ్యము, ఇట్లా ప్రతిదీ కూడా సమస్య అయిపోయింది. వీళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగోలేదు అని లేదు. కాబట్టి అందరికీ ఏదో ఒక సమస్యతో ఉన్నారు. కాబట్టి అన్ని సమస్యలు తీరటానికి మనకి దుర్గా సప్తశతి పారాయణ చేసుకున్నట్టయితే మనకి చాలా విశేషంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అది ఈ నవరాత్రుల్లోనే చేయాలని లేదండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీ వీలును బట్టి చేసుకోవచ్చు. ఎన్నిసార్లు చేసుకోవాలి అనుకున్నది మీ ఇష్టం. కాస్త ఇది ఏంటంటే శ్రద్ధ, మనం కొంత టైం దీని మీద కేటాయించి చేసుకున్నట్టయితే మనకి ఫలితం అనేది మనకు తప్పకుండా వస్తుంది. కాకపోతే ఎన్నిసార్లు చేయాలా, ఎన్నిసార్లు చేసుకోవాలా అనేది కొంతమంది అనుకుంటూ ఉంటారు. కాబట్టి అది వాళ్ళ భావన, మనం ఏం చేసేయలేదు. కాబట్టి మనం ఫలితం, మన టార్గెట్ పెద్దగా ఉందనుకోండి, మనం ఎక్కువ కష్టపడాలి. అలాగే మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం, మన పూర్వపుణ్యం లేదనుకోండి, ప్రతి పనికి కూడా మనం 1కి 4 సార్లు చేయాల్సి వస్తుంది. అదే మనకి ఆ పూర్వపుణ్యం ఉంది, 159 lakhs బాగున్నారు మన జన్మ జాతకంలో, మనం చాలా సింపుల్గా ప్రయత్నం చేసినా కూడా సక్సెస్ బాగా ఉంటుంది. కొంతమంది చూడండి, నార్మల్గా సాదాసీదాగా వెళ్ళిపోతుంటుంది వాళ్ళ జీవితం, చిన్న ఏదో అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు. కొంతమంది మామూలుగా ట్రై చేస్తూ వెళ్ళిపోతారు, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు, జీవితం అంతా చక్కగా నల్లేరు మీద నావంటారు, అలాగే పడవ సాగినట్టు అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతమంది చూడండి, రోజు లేచినప్పటి నుంచి కష్టపడుతూనే ఉంటారు. ఏదైనా చదువులో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, స్థిరత్వంలో కానివ్వండి, ఏదైనా సరే వీరికి ఏంటంటే వారు కొంచెం శ్రమ ఎక్కువ చేయాలి. అంతే, వారికి పూర్వపుణ్యం అంతగా లేదు వారి జీవితంలో, వారి జన్మజాతకంలో అని మనకి అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు నిత్యం ఏదో ఒక దేవీ దేవత ఆరాధన చేసుకోవటం, వారి ఇష్టదైవాన్ని పూజించుకోవటం, ఇవన్నీ కూడా కొంత ఎక్కువ చేసుకుంటే వారికి బాగుంటుంది. ఇవన్నీ మనం నార్మల్గా అన్ని వీడియోస్లో చెప్పుకుంటూ ఉండేది. కాబట్టి ఈ వీడియోలో మనం దుర్గా సప్తశతి పారాయణం గురించి మనం చేసుకున్నట్టయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇది ఎన్నిసార్లు చేసుకుంటారు, ఒకసారి చేస్తారా, నియమంగా పెట్టుకొని ఈ 9 రోజులు చేసుకుంటారా, లేదా మీరు శుక్రవారం, మంగళవారం ఎలా చేసుకుంటారు అనేది మీ పరిస్థితుల్ని బట్టి, మీకున్న అనుకూలతను బట్టి మీరు చేసుకోవచ్చు. ఇక్కడ చెప్పటం వరకు చాలా అన్నిటికీ పరిహారాలు మ్యాక్సిమం అన్నీ కవర్ అయ్యేటట్టుగా చెప్పారు.
అలాగే ఎన్నిసార్లు దీన్ని పారాయణ చేసుకోవాలి అనే విషయాన్ని కూడా చెప్తాను ఇప్పుడు. కాబట్టి ఇది 3 సార్లు పఠిస్తే అశుభము ఉపద్రవం ఏదైనా ఉన్నట్టయితే అది నాశనం అవుతుందయ్యా అని చెప్పారు. అలాగే 5 సార్లు పఠిస్తే నవగ్రహ పీడ ఏదైతే ఉందో మనం ఏదైతే మహర్దశ దశ నడుస్తూ ఉంటాయి, కొంతమందికి ఏలినాటి శని నడుస్తుంది, శని దశ రాహుదశ ఇలాంటివి నడుస్తాయి. కాబట్టి వారు చేసుకున్నట్టయితే నవగ్రహ పీడ పరిహారం అవుతుంది అన్నారు. ముఖ్యంగా మనం రాహుమార్ దశలో ఇది చేసుకున్నట్టయితే వారికి ఎంతైనా చాలా మంచిది అని చెప్పటం జరుగుతుంది. అలాగే 7 సార్లు పఠిస్తే మహాభీతి పరిహారం అవుతుంది అన్నారు. కాబట్టి మనకి కొంతమందికి భయం పట్టుకుంటుంది, ఏదో అవుతుంది, ఎప్పుడో ఏదో అవుతుంది, మనకి చివరి రోజులు వచ్చాయి అన్న ఉద్దేశంతో ఉంటూ ఉంటారు. ఎప్పుడు నా పని అయిపోయిందంటాం, లేదా నా కాలం అయిపోయిందంటాం, నేను చనిపోతున్నానంటాం, ఇట్లా అశుభం మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. సో వారికి కూడా ఇది మంచిది అన్నారు. 9 సార్లు పఠిస్తే శాంతి జీవితము అన్నీ కూడా జీవితంలో ఏం కావాలో అవన్నీ కూడా ఫలప్రాప్తి వారికి దొరుకుతుంది అని చెప్పారు. అలాగే 11 సార్లు పఠిస్తే రాజ్యవశము అన్నారు. ఇప్పుడు రాజరికాలు లేవు కాబట్టి మంచి పొజిషను, వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, అలాగే మనం చేస్తున్న దినదిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటిల్లో మంచి జరుగుతుంది అని చెప్పారు. అలాగే 12 సార్లు పఠించినట్టయితే వైరనాశనము అన్నారు. కాబట్టి మనకేమన్నా శత్రువులు ఉన్నారు, వైరివర్గం వారు ఉన్నారు, వారు మన మీద దండయాత్రలు, గొడవలు ఇవన్నీ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఎప్పుడు కూడా నిద్ర లేకుండా ఉంటారు. సో కాబట్టి వారికి అది మంచిది అన్నారు. అలాగే 14 సార్లు పఠిస్తే భార్యాభర్తల పరస్పర వశ్యము అన్నారు. అంటే ఇద్దరికీ కూడా ఇష్టత, అన్యోన్యత ఎక్కువగా ఉంటుంది. మనం జాతక పొంతను చూసేటప్పుడు కూడా ఇదే చూస్తూ ఉంటాం. వధూవరు జాతకాల్లో మనం చూసేటప్పుడు పంచమ స్థానాన్ని కూడా చూస్తాం. లవ్ అండ్ ఎఫెక్షన్ ఉందా లేదా, వీరిద్దరూ కలిసిమెలిసి ఉంటారా లేదా, ఒకరి నుంచి ఒకరికి ప్రేమ ట్రాన్స్ఫర్ అవుతుందా, ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటుందా ఉండదా, సంతానం కూడా చూస్తాం, సంతానం కూడా అక్కడే చూడాలి, ప్రేమ ఆప్యాయతలు కూడా అక్కడే చూడాలి. ఇవాళ రేపు ఇవేమీ ఎవరికి అక్కర్లేదండి, డబ్బులు ఎంత సంపాదిస్తున్నావా అనేదే ఉంది. వివాహ వ్యవస్థ ఎప్పుడైతే ఈ ఎడ్యుకేషన్ పెరిగి, జాబులు పెరిగి లక్షల కోట్లు దాటిపోతుందో వివాహ వ్యవస్థ కూడా ఇట్లాగే అయిపోయింది. వేసుకునే చొక్కా మాదిరి అయిపోయింది. 1, 2, 3 వివాహాలు వెళ్ళిపోతుంది. భారతీయ సాంప్రదాయం అనేది ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. వివాహ వ్యవస్థ అయితే శాంతం చెప్పాలి అంటే నాశనం అయిపోయింది, చచ్చిపోయిందనే చెప్పాలి. ఇది తల్లిదండ్రుల ప్రాబ్లమా, లేకపోతే పెళ్లి కూతుర్లు పెళ్లి కొడుకుల ప్రాబ్లమా అనేది అర్థం కాకుండా కూడా అయిపోయింది. చివరికి ఇది ఎవరి మీద నెట్టాలి, ఎవరి మీదకి మనం ఇది ఆపాదించాలి, ఎవరిని దీన్ని శిక్షించాలి అనేది కూడా మనకు అర్థం కావట్లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసేసుకుంటున్నారు, అందరి జీవితాలు కూడా పాడు చేసేసుకుంటున్నారు. సరే, అది మనం మళ్ళీ వివాహానికి సంబంధించిన వీడియోస్లో చెప్పుకుందాము, అది ఎలా ఉంటుంది ఏమిటి అనేది. కాబట్టి ఇట్లా 15 సార్లు పఠిస్తే మంచి ఐశ్వర్యము, సుఖము ఉంటుంది అని చెప్పడం జరిగింది. అలాగే 16 సార్లు పఠిస్తే పుత్ర పౌత్ర ధన ప్రాప్తి అని చెప్పారు. కాబట్టి అంతా కూడా కుటుంబంలో సఖ్యత, మంచి జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే 20 సార్లు పఠిస్తే భీతి నాశనము, అరణ్యంలోని కూడా భీతి నాశనము అని చెప్పారు. అలాగే 25 సార్లు పఠిస్తే బంధ విమోచనము. మనకి ఏవైనా చివర మనకి కొన్ని బంధాలు అనేవి ఉంటాయి. మనం రుణాలు, బంధాలు తీర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితంలో. కాబట్టి ఇవన్నీ కూడా తగ్గుతాయి అని చెప్పడం జరిగింది. అలాగే 100 సార్లు పఠిస్తే చికిత్సకు అందని రోగ నాశనము, ఆరోగ్య ప్రాప్తి, మహాసంకట నాశనము, రాజ్యాభివృద్ధి. అంటే నేను కూర్చుని ఒకేసారిగా ఇదే పనిగా మీరు 100 సార్లు పారాయణం చేయమని చెప్పటం లేదు. మీకు మీ ప్రభావాన్ని బట్టి, మీ పరిస్థితులను బట్టి మీరు చేసుకున్నట్టయితే ఆ ఫలితం అనేది ఉంటుంది. ఉధృతి అనేది మీకు తగ్గి దాని నుంచి మీరు బయటపడతారు అని ఇక్కడ చెప్పటం జరిగింది. అలాగే 1000 సార్లు పఠించినట్టయితే కనుక అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం వస్తుంది. అన్ని మనోవాంఛలు కూడా తీరి వారు మోక్షాన్ని పొందుతారు, వారు కైవల్యం చేరుకుంటారు అని మనకి చెప్పటం జరిగింది. కాబట్టి ఈ దుర్గా సప్తశతి పారాయణం వల్ల మనకి అంతా కూడా మంచి జరుగుతుంది. కాబట్టి మీకు ఓపిక లేదు అనుకుంటే కనుక ఈ నవరాత్రుల్లో కనీసం రోజుకొకసారి 9 రోజులైనా చేసుకోండి, లేదు ఒక్కరోజైనా సరే చేసుకోండి, మీకు ఎంతో కొంత మంచి జరుగుతుంది. కాబట్టి ఈ దుర్గా సప్తశతి మనకి గూగుల్లో దొరుకుతుంది.
స్తోత్ర నిధిలో కూడా దొరుకుతుంది మనకి. కాబట్టి ఎటువంటి యాప్స్లో అయినా సరే మనకి ఇవి దొరుకుతాయి. కాబట్టి దీన్ని డౌన్లోడ్ చేసుకుని శుభ్రంగా పారాయణ చేసుకున్నట్టయితే ఈ నవరాత్రుల్లో మనకి దుర్గా అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలన్నీ కూడా మన పైన ఉండి మనకంతా మంచి జరగాలని, వారికి ఎటువంటి ఈతి బాధలు కూడా లేకుండా అందరూ బాగుండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా ఈ శరన్నవరాత్రి శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు.